చూడండి ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ఇలా ఇది ట్రై చేసి చూడండి ఎలాగో వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. తెలియని వాళ్ళకైతే ఈ వీడియో వెళ్తుంది, ఇంకొంతమందికి ఈ వీడియో అయితే వెళ్తుంది. ఒకసారి లైక్ చేయండి. అలాగే కటింగ్ వీడియో ఫుల్ వీడియో, కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఉంది, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి నేను బ్లౌజ్ డిజైన్ అయితే కటింగ్ పెడుతున్నాను. చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే బ్లౌజ్ కటింగ్ అయితే నార్మల్గా నేను పెడుతూనే ఉంటాను కదండి. చూడండి తన బ్లౌజ్ చుట్టూరా వచ్చేసి అయితే 26 వచ్చింది. దాన్ని 4 భాగాలు చేసి అయితే పెట్టండి. ఇదిగోండి ఇలా 4 భాగాలు చేసి పెట్టండి. 6.5 వస్తుంది. ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ కుట్లలోకి, ఇక్కడ డాట్స్లోకి. అలాగే తన ఎత్తు కప్పు వచ్చేసి అయితే బ్యాక్ సైడ్ కొలుచుకోండి. మొత్తం కలిసి 14 వచ్చింది తనది. ఎలా కొలుచుకోవాలక్క అని అడగొచ్చు మీరు, అందుకనేసి మీకోసం మళ్ళీ చెప్తున్నాను. చూడండి ఇలా బ్యాక్ పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఎండు దాకా ఇలా కొలుచుకొని దాన్ని పెట్టేసేయండి, మార్కింగ్ చేయండి. అమ్మాయిది వచ్చేసి అయితే 14 వస్తుంది. చూడండి ఇదిగో 14. నేను 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను. 15 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను, 15 పెడుతున్నాను. చూడండి 15 ఇదిగోండి ఇలా 15 పెట్టండి మార్కింగ్. చంక వచ్చేసి 6.5 అంటే 6.5 స్ట్రేట్ లైన్ పైకి కొట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇవి 2 మార్కర్స్ కలపండి. కలిపాక ఇప్పుడు ఇక్కడ పైన సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి నేనైతే ఈమెది బ్యాక్ డిజైన్ కోసం ఇలా ఒక స్ట్రేట్ లైన్ కొట్టాను. 3 గల్ల, అలాగే 3 షోల్డర్ పెట్టాను. షోల్డర్ పెట్టాక ఇలా స్ట్రేట్ లైన్ కింద కొట్టాను. కొట్టాక ఇప్పుడు చూడండి మీకు అర్థం కావడానికి మరీ కొద్దిగా జూమ్ తీసి మరి దగ్గరికి వేసి పెడుతున్నాను. చంక దగ్గర మీకు తెలుసు కదా, ఆటోమేటిక్గా 1 ఇంచు బావు కాంచి ఇలా మార్కింగ్ కొట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ డిజైన్ అసలైంది ఈ డిజైన్. చూడండి బ్యాక్ డిజైన్ వచ్చేసి తనది బ్యాగ్ తీసుకొని ఇలా చూడండి ఇక్కడ కొద్దిగా కుట్లల్లోకి వదిలేయండి. ఇక్కడ వదిలేసి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కూడా కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 పెట్టండి. 3 పెట్టి ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇదిగోండి ఇలా స్ట్రేట్ లైన్ కొట్టాక ఇప్పుడు ఇక్కడ డిజైన్ ఎలా డ్రా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3.5 కాడ మార్కింగ్ చేసి స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇటు స్ట్రేట్ లైన్ కొట్టారు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి ఇలా మార్కింగ్ చేశాక ఇలా చూడండి ఇలా డిజైన్. ఇప్పుడు తనది ఇక్కడ నుంచి ఇలా లేదు, ఇప్పుడు ఇక్కడ ఈ ఆకారంలో అయినా పర్వాలేదు, లేదు రౌండ్ అయినా సరే ఇలా వస్తుంది. రౌండ్ అయితే ఇలా వస్తుంది. చూడండి ఇందులో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే మీరు పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఇలా పెడుతున్నాను. తన డిజైన్ వచ్చేసి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం బ్లౌజ్. అలాగే స్టిచ్చింగ్ పెడతాను. చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేశాను. బ్యాక్ డిజైన్ అయితే ఇలా కట్ చేశాను నేను. చూడండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. చూసే ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయట్లేదు. నేను ఏమన్నా మిస్టేక్ చేసి చూడండి. ఇదైతే ఇందులో కట్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీకు దీని వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను. చూడండి ఫ్రెండ్స్ నేను బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు మీ ముందర ఇది కట్ చేశాను కదా, అలానే దీన్ని స్టిచ్చింగ్ అయితే పెడుతున్నాను. ఇది లైనింగ్ రా.
చూడండి ఇది లైనింగ్, ఇది మంచి మరిగల. ఇలా మంచి మరిగల తీసుకొని ఇప్పుడు మీరు దీన్ని పైన ఇలా వేయండి, ఇలా వేయండి. ఇలా మొత్తం ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తీయండి. చాలా అంటే చాలా ఈజీరా అక్క, నిజంగా మీరు చెప్పింది నిజమే, ఇది చాలా అంటే చాలా ఈజీ అంటారు. చూడండి రా, నేనైతే ఎలా స్టిక్ చేస్తున్నా, నేను ఎలా కుడుతున్నానో సేమ్ అలానే నీట్గా చిన్న కుట్టు వేసి, చిన్న కుట్టు వేయండి, చిన్న కుట్టు వేసి నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో మీరు కూడా అలానే స్టిచ్ చేయండి. ఇలా అనేసేయండి, మొత్తం నీట్గా ఇట్లా అమర్చుకొని చూడండి రా, నీట్గా ఇలా కుట్టు అయితే ఇలా చుట్టూరా వేసేయండి. వేసాక ఇప్పుడు దీని చుట్టూ ఇలా కట్ చేయండి, ఇలా కట్ చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేశారు కదా, ఇప్పుడు చుట్టూ ఇలా డాట్లు పెట్టండి. అన్నీ ఇలా చిన్న చిన్న కచ్చికలు లెక్క ఇలా పెట్టండి. ఇలా పెట్టాక ఇప్పుడు మీరు ఇది ఉంది కదా, దీన్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా తిప్పండి. ఇలా నీట్గా చూడండి, ఇలా ఇలా అనేసి మొత్తం ఇది ఇతలకి ఇలా వేసేయండి. చూస్తారు కదా, ఇలా వేసి ఇవన్నీ నీట్గా చుట్టూరా ఇలా తీయండి. లోపలికి వేసాను కదా చూడండి, ఇలా తిప్పాక ఇప్పుడు మనం కుట్టు అనియ కుట్టు వేసుకురావాలి నీట్గా. చూడండి ఇలా ఇలా అనేసి మొత్తం సరి సమానంగా అనేసి
చూడండి చుట్టూరా నేనైతే ఎలా వేస్తానో సేమ్ అలానే వేయండి. చుట్టూ నీట్గా అనిగే కుట్టు వేయండి. ఇలా చూడండి చుట్టూరా ఇలా అనిగే కుట్టు వేసేయాలి. ఇలా వేసాక చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో మీకు కనిపిస్తుంది కదా. చూడండి ఇది హార్ట్ సింబల్ లెక్క ఇట్లా ఎంత పర్ఫెక్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పి చుట్టూ లైనింగ్ వేసుకొచ్చుకోండి. ఇలా చూడండి ఫైనల్ లుక్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఒకసారి వీడియో మీకు నచ్చినట్టయితే చూసే ప్రతి వారు మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ మీ.